Hi students, you are heartily welcome to ROMS Institute of English. 2021 ఇంటర్మీడియట్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ చాలా సీరియస్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఒమిక్రాన్ విస్తృతి నేపథ్యంలో ఒకవేళ కాలేజెస్ క్లోజ్ అయితే ఈ మార్క్స్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ స్కోర్ చేసే విధంగా మంచిగా చదవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎనీవే, ఈరోజు ఒకసారి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ మోడల్ని అనలైజ్ చేద్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం మనం ఒక్కసారి సిలబస్ని అనలైజ్ చేద్దాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ని, మోడల్ పేపర్ని మీ ముందు పెట్టుకోండి. ప్రతి సెక్షన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. సిలబస్ నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఒకసారి క్వశ్చన్ పేపర్ మోడల్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ సెకండ్ సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్కి సెక్షన్కి సంబంధించి ఎలా ఉంటుందంటే 4 యానిటేషన్స్ ఇస్తాడు ఫస్ట్ సెక్షన్లో. అవి ప్రోజ్ నుంచి వస్తాయి. ఇక్కడ 4 ఇస్తాడు, 2 రాయాల. సెకండ్ సెక్షన్లో పొయట్రీ నుంచి యానిటేషన్స్ వస్తాయి. అక్కడ కూడా 4 ఇస్తాడు, 2 రాయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఈ సిలబస్కి సంబంధించి ప్రోజ్ 2 లెసన్స్, పొయట్రీ 2 లెసన్స్. ప్రోజ్ 2 లెసన్స్, పొయట్రీ 2 లెసన్స్. కాబట్టి ప్రతి లెసన్లో యానిటేషన్స్, ప్రతి లెసన్లో ఎస్ఏ క్వశ్చన్. ఎస్ఏ క్వశ్చన్ ఓన్లీ 1 ఎస్ఏ చెప్పడం జరిగింది. నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను, అక్కడ చెక్ చేసుకోండి. యానిటేషన్స్ వచ్చేసి మీ మెటీరియల్లో ఉన్నాయి, అవి నేర్చుకోండి. యానిటేషన్స్ రాసే ముందర మీరేం కష్టపడాల్సినటువంటి అవసరం లేదండి. ఇప్పుడు ఒక లెసన్కి సంబంధించి యానిటేషన్ రాసే ముందర ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్ అదంతా ఒకటే విధంగా ఉంటుంది. పోయెట్ గురించి ఉంటుందన్నమాట. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఒక్కటి మారుతుందన్నమాట. జనరల్ రిలవెన్స్ కూడా అన్నిటికీ ఒకటే పెట్టండి, దాదాపు అట్లే వచ్చేస్తుంది. ఎక్స్ప్లెనేషన్ ఒక్కటి మారుతుంది. ఒక్కసారి మీ మెటీరియల్లో ఉన్నటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఎస్ఏ క్వశ్చన్ అంటే నేను అప్లోడ్ చేశాను చూడండి. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క ఎస్ఏ ఏమి ఇచ్చినా కూడా అది రాయండి. మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి కదా. ప్రోజ్ 2 లెసన్స్, పొయట్రీ 2 లెసన్స్ అనమాట. 4 ఎస్సేస్ వరుసగా నేర్చేసుకోండి. మొత్తం 4 ఎస్సేస్ ఉన్నాయి. ఇంకా యానిటేషన్స్ అంటే ప్రతి లెసన్కి సంబంధించి 4 ఉంటాయి. అవి అన్నిటికీ ఇంట్రడక్షన్ కామన్గా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కాస్త వేరియేషన్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి అంతే. మరీ బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు. అబ్జర్వ్ చేయండి, కంటెంట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఈజీగా మీరు చేసేయచ్చు అనమాట. వాటి గురించి ఏమో 4 ఉన్నాయి ఒక్కొక్క లెసన్కి, 4 4 16 అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి, మ్యాటర్ ఏముందో అబ్జర్వ్ చేయండి. ఇంట్రడక్షన్ అన్నిటికీ ఒకటే, ఆథర్ గురించి లేదా పోయిట్ గురించి ఉంటుంది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఒక్కటే మారుతుంది. జనరల్ రిలవెన్స్ కూడా అన్నిటికీ కామన్గా ఉంటుంది, అదే పెట్టేసేయండి. టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. రైట్. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ వచ్చేసి యానిటేషన్కి సంబంధించి. థర్డ్ సెక్షన్, ఫోర్త్ సెక్షన్ వచ్చేసి ఎస్ఏలు అనమాట. సో ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్, ఫోర్త్ సెక్షన్ యానిటేషన్స్, ఎస్ఏస్ కలిపి 32 మార్క్స్ ఉంటాయండి. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ప్రోజ్ నుంచి 4 ఇస్తాడు కదా, 2 ఒకే దాంట్లో నుంచి రాయొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. అఫ్కోర్స్ మీరు చెప్పేది కూడా కరెక్టే, కానీ ఒక్కొక్కసారి అదే ఈ పేపర్, మోడల్ పేపర్ మనకు పంపలేదు వాళ్ళు. ఒకవేళ ఛాయిస్ లేకుండా 2నే రాయండి అన్నాడు అనుకోండి, అప్పుడు కష్టం కదా. కాబట్టి ఏం చేద్దామంటే మనం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఖచ్చితంగా నేర్చేసుకుందాం ప్రోజ్లో. అలాగే పొయిట్రీ కూడా ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ కంప్లీట్గా నేర్చేసుకుందాం. ఓకేనా? అదనమాట. 32 మార్క్స్ అక్కడ ఉన్నాయి. ఎస్ఏ క్వశ్చన్స్ రాసేటప్పుడు కాస్త నీట్నెస్ మెయింటైన్ చేయండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలండి. గ్రామటికల్ మిస్టేక్స్ ఎక్కువ లేకుండా చూసుకోండి. తర్వాత మీరు ఓన్గా రాయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే సెంటెన్స్ ఫార్మేషన్లో బ్లండర్స్ ఉండకూడదండి, మిస్టేక్స్ ఉండకూడదు. మరి మీరు కాన్సెప్ట్ నీట్గా వేసినట్లయితే ఖచ్చితంగా 3.5, 3, 4 మార్క్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇబ్బంది ఏముండదు. టెన్షన్ పడకుండా ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెక్షన్స్ని కంప్లీట్ చేయండి. తర్వాత ఫిఫ్త్ సెక్షన్ వచ్చేసి నాన్ డీటెయిల్. యాక్చువల్లీ యాన్యువల్ పేపర్లో అయితే 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా 3 ఇవ్వాల్సిందే. 3 లెసన్స్, 3 లెసన్స్ నుంచి ఇచ్చేస్తాడనమాట. మనం ఓన్లీ 1 రాయాల్సి ఉంటుంది. దీనికి 8 మార్క్స్. పెద్ద క్వశ్చన్, పెద్ద ఎస్ఏ క్వశ్చన్ అనమాట. కనీసం 2 పేజెస్ నింపాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవే,
ఇక్కడ ఈ హాఫ్ ఇయర్లీకి సంబంధించి ఓన్లీ ఇంజిన్ ట్రిబుల్ ఒకటి నేర్చుకోండి. నేను ఎస్ఏ కూడా అప్లోడ్ చేశాను నీట్గా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, తర్వాత గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా రాసినట్లయితే మీకు 7.5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు, టెన్షన్ పడద్దండి. అది 1, 2, 3, 4, 5 సెక్షన్కి సంబంధించి టోటల్గా 40 మార్క్స్ అనమాట. ఎస్ఏకి 4 మార్క్స్, ఇది ప్రోజ్, పోయిట్రీ, ఎస్ఏలకు 4 మార్క్స్ ఒక్కొక్క దానికి. నాన్ డీటెయిల్కి వచ్చేసి 8 మార్క్స్ ఉంటాయి. ఆనిటేషన్స్ అయితే 4 మార్క్స్ ఒక్కొక్క దానికి, అది 40 మార్క్స్ అండి. రిమైనింగ్ 60 మార్క్స్ ఇలా ఉండబోతూ ఉంది. ఇప్పుడు చెప్పినంత సెక్షన్ ఏకి వస్తుందండి. తర్వాత సెక్షన్ బి ఏమొస్తుందో చూద్దాం. సెక్షన్ బిలో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి అన్నోన్ ప్యాసేజ్ నుంచి ఇస్తాడండి. అన్నోన్ ప్యాసేజ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో 6th సెక్షన్ అనమాట, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. పైన ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తాడు. మరి ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి ఉంటుందండి ఈ సెక్షన్. ప్రోజ్లో అంటే లెసన్ చివరిన ఉంటాయండి ఇవి. ఫస్ట్ లెసన్ వచ్చేసి 6th పేజ్లో ఉంది. అక్కడ 2 కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఫస్ట్ వన్ వచ్చేసి బాపూజీ ఈజ్ ఇన్ ప్రిజన్ కనపడుతూ ఉందా? టెక్స్ట్ బుక్ చూడండి, పేజ్ నెంబర్ 6లో ఉంటుందన్నమాట. నేను ఇక్కడ టోటల్గా ప్యాసేజ్ చదవబోవటం లేదు, జస్ట్ డైరెక్ట్ ఆన్సర్లు ఇస్తూ ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అక్కడ ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి డైరెక్ట్ ఆన్సర్లు ఇస్తున్నాను. వాట్ హ్యాస్ స్టోలన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్ అన్నాడు. దానికి ఆన్సర్ వచ్చేసి ద మ్యాజిక్ ఆఫ్ బాపూజీస్ మెసేజ్ అని పెట్టండి. సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చినా పర్లేదండి. ద మ్యాజిక్ ఆఫ్ బాపూజీస్ మెసేజ్ హ్యాస్ స్టోలన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్ అని చెప్పచ్చు, లేదా ద మ్యాజిక్ ఆఫ్ బాపూజీస్ మెసేజ్ అని చెప్పచ్చు. సెకండ్ క్వశ్చన్ ఆ పేరాలోనే, హూ హ్యావ్ బికమ్ ద ఇండియాస్ సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. దానికి ఆన్సర్ వచ్చేసి మెన్, ఉమెన్ అండ్ ఈవెన్ లిటిల్ చిల్డ్రన్. థర్డ్ ఆన్సర్ వచ్చేసి ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ దట్ మీన్స్ లక్కీ అన్నాడండి. లక్కీకి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫార్చునేట్ అని చెప్పచ్చు, FORTUNATE, ఫార్చునేట్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండియా సాక్రెడ్ ట్రస్ట్ అన్నాడండి. దానికి ఆన్సర్ వచ్చేసి రెస్పెక్టింగ్ ఇండియాస్ ఆనర్ అని పెట్టండి. రెస్పెక్టింగ్ ఇండియాస్ హానర్, ఈ విధంగా డైరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత వై షుడ్ వన్ నాట్ టు డూ థింగ్స్ ఇన్ సీక్రెట్. దీనికి ఆన్సర్ వచ్చేసి డూయింగ్ థింగ్స్ ఇన్ సీక్రెట్ మీన్స్ సచ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ అండ్ అన్వర్తీ అన్నట్టు. మీరేం చేయాలంటే ఇక్కడ డూయింగ్ థింగ్స్ ఇన్ సీక్రెట్ మీన్స్ సచ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ అండ్ అన్వర్తీ అని ఆన్సర్ రాయండి. తర్వాత ఫస్ట్ లెసన్లోనే ఇంకొక ప్యాసేజ్ ఉంది, ఇది కూడా అన్నోన్ ప్యాసేజ్ అనమాట, టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటిదే. క్యాపిటలిస్ట్ సిస్టమ్ గురించి ఉంది. నేను డైరెక్ట్గా క్వశ్చన్ని ఇక్కడ రెఫర్ చేస్తూ ఉన్నాను. డస్ ద క్యాపిటల్ సిస్టమ్ మెయింటైన్ హెల్తీ రిలేషన్ అన్నాడండి. జస్ట్ నో పెడితే చాలు. నో, ఇట్ డస్ నాట్ మెయింటైన్ హెల్తీ రిలేషన్స్ అని వస్తుంది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, విచ్ ప్రమోట్స్ ద వర్షిప్ ఆఫ్ ఎకనామిక్ పవర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెటీరియల్ వెల్త్ అని పెట్టండి. థర్డ్ క్వశ్చన్, ఆన్ వాట్ బేసిస్ ఇస్ ద డివిజన్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ డన్ అన్నాడండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ద డివిజన్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ ఈజ్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్. ఊరికే మీరు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్ అన్నా కూడా మార్క్ పడిపోతుందండి. తర్వాత వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఫర్ ఇంపోజ్ అన్నాడండి. ఇంపోజ్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతూ ఉన్నాడు. దీనికి రకరకాలుగా పెట్టచ్చు. అబేట్, ABATE. ఇంకొకటి రిలీజ్, RELEASE. తర్వాత ఫర్గివ్, FORGIVE. ఇంకా రెమిట్, REMIT. ఈ విధంగా రకరకాలుగా మనం చెప్పచ్చు ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ జస్టిఫైస్ ద ఇన్జస్టిస్ ఇంపోజ్డ్ బై ద సిస్టమ్ అన్నాడండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ద రిలీజియన్ అని పెడితే చాలు. ద రిలీజియన్ జస్టిఫైస్ ద ఇంజస్టిస్ ఇంపోజ్డ్ బై ద సిస్టమ్. జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ ద రిలీజియన్ అని పెట్టినా కూడా మనకు మార్క్ పడిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా 2 ప్యాసేజెస్ ఫస్ట్ లెసన్లో ఉన్నాయి ప్రోజ్లో. తర్వాత ప్రోజ్లో
అదే సెకండ్ లెసన్కి సంబంధించి కాంప్రిహెన్షన్ ప్యాసేజ్లు అవి ఎక్కడ ఉన్నాయంటే పేజ్ నెంబర్ 19లో ఉన్నాయి చూడండి. పేజ్ నెంబర్ 19లో ఉన్నాయి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఓపెన్ చేయండి. 19లో ఇది ఒక ప్యాసేజ్ ఉంది. ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఆ క్వశ్చన్స్ని ఒకసారి మనం ఫస్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ పీపుల్ అడ్వైజ్ ద పేరెంట్స్ ఆఫ్ శ్రీకాంత్ వెన్ హీ వాజ్ బార్న్? దానికి ఆన్సర్ వచ్చేసి పీపుల్ అడ్వైజ్డ్ ద పేరెంట్స్ ఆఫ్ శ్రీకాంత్ టు గెట్ రిడ్ ఆఫ్ ద కిడ్ యాజ్ హీ వాజ్ బ్లైండ్. Second question, what is the goal of Srikanth? Srikanth's goal is to get into Forbes list of richest persons. ఊరికే మీరు టు గెట్ ఇంటూ ఫోర్బ్స్ లిస్ట్ అని కూడా పెట్టచ్చు. వై డిడ్ శ్రీకాంత్ డిసైడ్ టు స్టడీ ఇన్ MIT? దీనికి ఆన్సర్ వచ్చేసి MIT బీయింగ్ ద టాప్ స్కూల్ ఇన్ ద వరల్డ్, శ్రీకాంత్ డిసైడెడ్ టు స్టడీ ఇన్ MIT. తర్వాత ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి పర్మిట్కి యాంటోనిమ్ అడుగుతూ ఉన్నాడు. దీనికి రకరకాలుగా ఉన్నాయి. ప్రొహిబిట్ PROHIBIT, బ్లాక్ BLOCK, బ్యాన్ BAN, అబ్స్ట్రక్ట్ OBSTRUCT అలాగా. తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ అడిగాడు. శ్రీకాంత్ మిస్డ్ ఎ గ్రేట్ ఛాన్స్ బికాస్ హీ కుడ్ నాట్ టేక్ ద జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ IIT. ఇది ట్రూనా ఫాల్సా అంటే ఫాల్స్ అని చెప్పాలండి. తర్వాత ఇదే లెసన్లోనే ఇంకొక ప్యాసేజ్ ఉంది. దానికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్ట్రగల్ దట్ యువరాజ్ సింగ్ వన్ ఓవర్? ఆన్సర్ వచ్చేసి యువరాజ్ సింగ్ వన్ ఓవర్ హిస్ స్ట్రగల్ విత్ క్యాన్సర్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అవార్డ్ యువరాజ్ ఈజ్ హానర్డ్ విత్? దానికి ఆన్సర్ వచ్చేసి యువరాజ్ ఈజ్ హానర్డ్ విత్ అర్జున అవార్డ్. వాట్ ఈస్ ద బెస్ట్ ఫీట్ బై యువరాజ్ ఇన్ హిస్ క్రికెట్ కెరీర్? థర్డ్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి హిట్టింగ్ 6 sixes ఆఫ్ అన్ అవర్ ఇన్ 2007 వాజ్ హిస్ బెస్ట్ ఫీట్. నెక్స్ట్, గివ్ ఏ సినానిమ్ ఆఫ్ అడ్వర్సిటీ అన్నాడండి. అడ్వర్సిటీకి మీనింగ్ అడుగుతూ ఉన్నాడు, సినానిమ్ అడుగుతూ ఉన్నాడు. దీనికి అడ్వర్సిటీకి డిఫికల్టీ DIFFICULTY, ఇంకా ట్రబుల్ TROUBLE, ఇంకా మిస్ఫార్చ్యూన్ MISFORTUNE ఇలాగా. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వర్డ్ ఫ్రమ్ ద పాసేజ్ విచ్ మీన్స్ వెరీ రిమార్కబుల్ ఆర్ హైలీ ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫినామినల్ అని చెప్పచ్చు అండి. తర్వాత కామన్వెల్త్ ఆఫ్ బీస్లో నుంచి కూడా, అంటే స్టోరీకి వెనక వైపు ఉన్నటువంటి ప్యాసేజ్ల నుంచి క్వశ్చన్స్ ఇస్తుంది. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అవి కూడా చూసుకోవాలి మనం. వాటికి ఆన్సర్లు డైరెక్ట్ చెప్తూ ఉన్నాను. వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద బీస్? గ్యాదరింగ్ స్వీట్ నెక్టర్ ఈస్ ద మిషన్ ఆఫ్ బీస్. నెక్స్ట్, వాట్ డూ పీపుల్ ఫోకస్ ఆన్? దీనికి ఆన్సర్ వచ్చేసి మెనీ పీపుల్ ఫోకస్ ఆన్ నెగిటివ్ థింగ్స్. వాట్ హెల్ప్స్ ద బీస్ టు స్టే పర్సిస్టెంట్? దీనికి ఆన్సర్ వచ్చేసి బీయింగ్ పాజిటివ్ హెల్ప్స్ బీస్ టు స్టే పర్సిస్టెంట్. ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ కంటిన్యూయింగ్. దీనికి మీనింగ్ వచ్చి పర్సిస్టెంట్ PERSISTENT. లాస్ట్ క్వశ్చన్, రైట్ ద అంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. పెసిమిస్టిక్ అండి ఆన్సర్, PESSIMISTIC. అదే లెసన్లోనే ఇంకొక ప్యాసేజ్ ఉంది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. హూ ఆర్ కాల్డ్ పాలినేటర్స్? బీస్, బర్డ్స్, బీటిల్స్, బ్యాట్స్ అండ్ బటర్ఫ్లైస్ ఆర్ కాల్డ్ పాలినేటర్స్. సెకండ్ క్వశ్చన్, వాట్ డు పీపుల్ జనరల్లీ థింక్ అబౌట్ బీస్? Simply as a summertime nuisance. How does cross-pollination help in making fruits? Third question and the answer, pollinators transfer pollen and seeds from the flower to another, fertilizing the plant. Next, fourth question, name any cause of colony collapse disorder. Answer వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ అని పెట్టండి, లేకపోతే పెస్టిసైడ్ యూజ్ అని పెట్టండి, లేకపోతే హ్యాబిటేట్ లాస్
HABITAT ఏ ఆన్సర్ అయినా పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, ద వర్డ్ ప్లమ్మెట్ మీన్స్ అన్నాడండి. ప్లమ్మెట్ PLUMMET అంటే అర్థం ఏంటి అంటున్నాడు. దీనికి వచ్చేసి ఏ డ్రాస్టిక్ ఫాల్ అని చెప్పండి. నెక్స్ట్ దిస్ ఈజ్ మై ప్రేయర్లో కూడాను 2 ప్యాసేజెస్ ఉన్నాయి. ఆ ప్యాసేజ్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ప్యాసేజ్, వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ టాగోర్స్ రిలీజియన్ అండ్ లైఫ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ది ఉపనిషత్స్ అండ్ ద భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్డ్ టాగోర్స్ లైఫ్ అండ్ రిలీజియన్. తర్వాత విత్ హూమ్ డిడ్ టాగోర్ గో టు ద హిమాలయాస్. సెకండ్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి టాగోర్ వెంట్ టు ద హిమాలయాస్ విత్ హిస్ ఫాదర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ ఉపనిషత్స్ లిటరల్లీ మీన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఉపనిషత్ మీన్స్ సిట్టింగ్ క్లోజ్ టు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పిక్ అవుట్ ద ట్రాన్స్లేటెడ్ వర్డ్ ఫర్ ఉపనిషత్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి సీక్రెట్ విజ్డమ్. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ద వర్డ్ హైయెస్ట్. ఈ హైయెస్ట్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటూ ఉన్నాడు. ఇది ఆన్సర్ వచ్చేసి అడ్జెక్టివ్ అండి. నెక్స్ట్ ప్యాసేజ్ అదే లెసన్లోనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. వాట్ అకార్డింగ్ టు టాగోర్ డెవలప్స్ ఇంటిమసీ విత్ ద వరల్డ్. ఆన్సర్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్ అని చెప్పాలండి. సెకండ్ క్వశ్చన్, వాట్ వాజ్ కన్సిడర్డ్ ఎట్ ద మ్యాన్స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. నేచర్ అని చెప్తే చాలండి. నేచర్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మ్యాన్స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. నేచర్ అంటే సరిపోతుంది. ఇట్ షుడ్ టేక్, థర్డ్ క్వశ్చన్, ఇట్ షుడ్ టేక్ ద చైల్డ్ నియరర్ నేచర్. ఇట్ రెఫర్స్ టు వాట్ అన్నాడండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎడ్యుకేషన్ అని పెట్టండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నేమ్ ద 2 థింగ్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ బై నేచర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఒకటి స్పాంటేనియస్ డెవలప్మెంట్, రెండోది వచ్చేసి న్యాచురల్ గ్రోత్ అన్నమాట. ఒకటి వచ్చి స్పాంటేనియస్ SPONTANEOUS స్పాంటేనియస్ డెవలప్మెంట్ అండ్ న్యాచురల్ గ్రోత్. అది ఫోర్త్ ఆన్సర్. ఫిఫ్త్ ఆన్సర్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ ద ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ఎంపసైజ్డ్. ఎంపసైజ్డ్కి ప్రజెంట్ ఫామ్ అడుగుతూ ఉన్నాడు. జస్ట్ ఎంపసైజ్ అని పెట్టండి. EMPHASIZD అలాగా. ఇవి కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ అండి. ఇవి మీరు డైరెక్ట్గా నేర్చుకోవటం వలన కాస్త ఐడియా వస్తుంది. ప్యాసేజ్ యాక్చువల్లీ ఇంగ్లీష్ పరీక్షకి టైం సరిపోదండి, 3 hours. ఏమాత్రం టైం వేస్ట్ చేసినా కూడా ఇబ్బంది పడతారు. అందుకోసమే ప్యాసేజ్ చదివే ప్యాసేజ్కి మీకు డైరెక్ట్ ఆన్సర్లు ఇస్తూ ఉన్నాను. జస్ట్ ఐడియా కోసం అది చెక్ చేసుకోండి. ఇవే వస్తాయి దాదాపుగా హాఫ్ ఇయర్లీకి మనకి సంబంధించి ఇవే వస్తాయి. ఓకే స్టూడెంట్స్, ఇవి సెక్షన్ ఏకి సంబంధించి క్వశ్చన్స్, అనోటేషన్స్ 40 marks. సెక్షన్ బిలో 2 ప్యాసేజ్లు ఉంటాయి. ఒక్కొక్క ప్యాసేజ్ కింద 5 questions. ఇవి కూడా 10 marks. అక్కడికి టోటల్ 50 marks అన్నమాట. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి సెక్షన్ సిలో ఉంటుంది. అది 50 marks ఉంటుంది టోటల్ గ్రామర్. అది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2, దీనికి పార్ట్ 2 కంటిన్యూయేషన్ ఉంటుంది. అక్కడ చూద్దాం. ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి పార్ట్ 2 అక్కడ చూద్దాం. ఇప్పుడు 50 marks వరకు మనం పేపర్ని అనలైజ్ చేసాం. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చి 40 marks, సెక్షన్ బి 10 marks. Okay, let us meet in the next part. Bye.